అండర్ వాటర్. You are a boy, but AI is showing different thing. Now 100%. Now ఇప్పుడు करेक्ट వచ్చింది. सो अभी फिलहाल अपन एज डिग्री स्टूडेंट्स जैसे थे, तीनों भी स्टूडेंट्स ही थे अपन. हाँ स्टूडेंट्स का जो अपॉर्चुनिटी मिली उससे अपन बने टीचर्स. वेल अपेरेंटली ये वीडियो एक छोटा सा हिस्सा है जो हमने 30+ आवर्स ऑफ टीचिंग किए गवर्नमेंट स्कूल के अंदर. बेसिकली इसमें इंटरेस्टिंग मूवमेंट्स एंड फिजिकल कंप्यूटिंग, सम AI रिलेटेड स्टफ है. देखिए वीडियो के अंदर हमने क्या क्या पढ़ाया एंड कैसे कैसे पढ़ाया. अगर आपको वीडियो अच्छा लगा तो मेक श्योर टू लाइक, सब्सक्राइब एंड शेयर. बैक टू द वीडियो. మనం కోడింగ్ ఎలా రాస్తాము, ఏ విధంగా రాయాలి అనేది ఓన్లీ కంప్యూటర్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మిగతా వాళ్ళకు మనం ఇప్పుడు ఎలా రాయాలి, అసలు కంప్యూటర్ ఫండమెంటల్స్ ఏంటి అనేది పిల్లలకు కొంచెం నేర్పిస్తూ ఇది మనం చెప్తే కనుక దే విల్ లర్న్ ఈజీ. For doing the social awareness, we are going to have some slides. ఇక్కడ okay. Exactly. Okay. तो अपने क्या बोलते हैं, तेलंगाना के CM जो है अपने रेवंत रेड्डी, एज अन्ना अक्का मेंटरशिप प्रोग्राम में हम सबको जो डिग्री के स्टूडेंट्स है जो 5th सेमेस्टर है या फिर 6th सेमेस्टर है, उन सबको असाइन करें एक एक गवर्नमेंट स्कूल में, ताकि हम लोग कंप्यूटर बेसिक या फिर बेसिक कंप्यूटर डिजिटल लर्निंग के बारे में क्लास समझा सके. तो क्या बोलते हैं मनप्रीत भाई, अपन कैसा पढ़ा रहे हैं अभी फिलहाल? देखो अभी तो बेसिक स्टार्ट करें. पाइथन के बारे में बोलने का है. और अभी तो क्लास मैं और आधे शाम क्लास 10th को और 9th को बोल रहे. स्टूडेंट्स का इंटरेस्ट तो हद से ज़्यादा ही हद से ज़्यादा है. देख सकते हैं आप पीछे बोर्ड है अपना. अपने को असाइन किया गया पद्मा नगर. और ये अपने मनप्रीत भाई కిడ్నాపింగ్ మేనేజ్ క్లాస్. సో ఇప్పుడు మనం ఒక ఏఐని ట్రైన్ చేస్తాం మీ అందరి ఫొటోస్ నుంచి. ఒక్కొక్కరిని ఫొటోస్ తీసుకొని ఇప్పుడు అది యాజ్ ఎ గ్రూప్ సెట్ ఆఫ్ గ్రూప్, అంటే బాయ్స్ ఉంటే బాయ్స్, గర్ల్స్ ఉంటే గర్ల్స్, అది ఐడెంటిఫై చేస్తుంది మీరు ఏమైనా బాయ్స్ కేటగిరీలో వస్తారా లేకపోతే గర్ల్స్ కేటగిరీలో. అంటే మనం అందరినీ ఒక ఫోటో తీసుకొని ఏఐకి ఇస్తాం. దాని తర్వాత AI విల్ ట్రైన్ ఇట్ అండ్ విల్ గివ్ ద ఎక్స్పోర్ట్ అండ్ అవుట్పుట్ బేస్డ్ ఆన్ ద ఆన్సర్స్ అండ్ ఆల్. సో ఫస్ట్ ఎవరు వస్తారు? సో ఇప్పుడు మనం బాయ్స్లో 7 శాంపిల్స్ ఇచ్చినాం. 7 ఫొటోస్ బాయ్స్కి ఉన్నది, 5 శాంపిల్స్ ఓన్లీ గర్ల్స్ది. సో ఫస్ట్ అప్లోడ్ చేసిన తర్వాత ఇమేజెస్ లేకపోతే వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మనం బ్రెయిన్ మోడల్ని క్లిక్ చేయాలి. డూప్లికేట్ मनप्रीत सिंह బాయ్ అవగల చూద్దాం. आप गो 100%. ఓకే ప్రభాస్ నువ్వు ఒకరు రండి. 100% ఆయుడు బాయ్. 50-50 అవుతుండే నీడు. ప్రభాస్ బాయ్ ఓ గర్ల్. బాయ్ ఓ గర్ల్ అంటే లైట్ మంచిగా లేదు కదా, ఇక్కడ లైట్ మంచిగా లేదు అందుకోసం. ఇక్కడ ఏంది 15% ఏంది అట్లా ఒక్కసారి కరెక్ట్ చూడు. ప్రభాస్ ఆర్ యు బాయ్ ఆర్ గర్ల్? ఐఎమ్ ఏ బాయ్. You are a boy, but AI is showing different thing. Now 100%. Now ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. 100% బాయ్. Now సంతోష. నెక్స్ట్. Wow, 100% గర్ల్. వెరీ గుడ్, క్లాప్స్. సో ఇప్పుడు either mouse is a boy or girl. చెప్పండి చూద్దామా? మౌస్ ఈజ్ ఎ బాయ్ ఆర్ గర్ల్. సో మనం ఇప్పుడు మన శాంపిల్స్లో మౌస్ అనే ఫోటో ఇవ్వాలి మనం. ఓన్లీ బాయ్స్ ఇంకా గర్ల్స్ ఇచ్చినాం. సో ఏఐకి ట్రైనింగ్ లేదు అక్కడ. మౌస్ అనేది ఏమిటి, బాయ్స్ అంటే మేల్ ఆ ఫీమేల్ అని. సో ఇప్పుడు మనం మౌస్ని కెమెరా పైన పెడితే ఏమొస్తుంది? 100% బాయా? సో మౌస్ ఈజ్ ఎ బాయ్ అకార్డింగ్ టు ద ఏఐ. అంటే ఇది
ఉంటుంది తర్వాత లోపల. అంటే ఇది ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్, ఇది ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ కానీ మనం ఇవ్వాలి అక్కడ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ అని. సో ఇప్పుడు మనం మౌస్ది ఇంకా కీబోర్డ్ని ఒక ఫోటో ఇచ్చి నెక్స్ట్ శాంపుల్లో కూడా అది ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ అని చేద్దాం. చేద్దాం. సో ఇది ఆర్డినో బోర్డ్, ఇది ఒక మైక్రో కంట్రోలర్. మన ఫోన్లో 2GB నుంచి 16GB వరకు ర్యామ్ ఉంటుంది. కంప్యూటర్స్లో కూడా 2GB నుంచి 64GB లేకపోతే 128GB ర్యామ్ ఉంటుంది. దీనిలో ఇది కొంచెం చిప్ ఉన్నది కదా, ఈ చిప్ ప్రాసెసర్, ఈ బోర్డు యొక్క ప్రాసెసర్ ఈ చిప్ పేరు ఏది అది రాసుకోండి పైన. So here first write down Arduino board. ఇక్కడ Arduino board. Now sit that figure. First you write Arduino board here. Then you write the chip name. This terminal. ఇక్కడ మనం ఎల్ఈడిని పుట్ చేసినాం కదా ఈ టర్మినల్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పవర్ ఇస్తుంది. కేబుల్ అండ్ దిస్ ఈజ్ సి టైప్ కేబుల్ కదా. ఓకే, సో ఇప్పుడు ఇది మనం ఇక్కడ పెడితేనే ఇక్కడ ఎందుకు జంప్ అవుతుంది ఆడ, ఇక్కడ పెడితేనే చెయ్యి పెడితేనే ఎందుకు జంప్ అవుతుంది? ఇందులో సో ఇప్పుడు తిరంగా, వాట్ ఈస్ మీన్ బై తిరంగా? విచ్ జెండా? ఇండియన్ ఫ్లాగ్లో ఎన్ని కలర్స్ ఉంటాయి? 4 కలర్స్ ఉంటాయి. సో ఏం చేద్దాం మనం, ఏం సెలెక్ట్ చేయాలి? అండర్ వాటర్, యానిమేట్, అండర్ వాటర్, మెజారిటీ విన్స్. అండర్ వాటర్ ఎవరు ఎవరు లేరు? వాళ్ళు తిరంగా లెట్స్ గో వచ్చింది. ఎందుకంటే మనకు ఇక్కడ శాంపుల్స్ ఉన్నాయి కింద, మనం సెలెక్ట్ చేసినాం కదా తిరంగా అని. సో అక్కడ ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత అదే ప్రాంప్ట్ యాజ్ డిఫాల్ట్ గా సెట్ అయి ఉన్నది. తిరంగా అవుట్ఫిట్ ని అది క్లిక్ చేసిన తర్వాత మనకి రీస్టైల్ ద పర్సన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ ఇంటూ ఎలివేటెడ్ ఇండిపెండెన్స్ డే ఫెస్టివ్ అండ్ రీచ్ అండ్ ఆల్. వి జస్ట్ క్లిక్ ఆన్ అప్లోడ్, సెండ్, ప్రమోట్. వస్తుందా? ఏం కాదు, అంతా ఫెయిల్ అవుతుంది. అగో జనరేట్ అవుతుంది ఇప్పుడు. టెక్ అగో మంచిగా వచ్చింది. ఓకే ఫైన్. మైక్ లేదు, ఎందుకు చేంజ్ ఉన్నది? మళ్ళీ లైటింగ్ बैकग्राउंड चेंज है ये फेस देखो, इसके ऊपर ग्लो अंते ఇక్కడ ग्लो వస్తుంది, ఇక్కడ ग्लो లేదు. सो अभी हमारा जो ट्रेनिंग प्रोग्राम था, मेंटरशिप प्रोग्राम था, वो देखो अपना कंप्लीट हो चुका है. एंड ये सभी स्टूडेंट्स को 48 स्टूडेंट्स कुछ है, उन लोगों को सभी 3 सर्टिफिकेट्स मिल रहे हैं अमेज़ॉन की तरफ से. एंड अभी एज एतिशाम टेक रिप्रेजेंटेशन अगर हमारा तो क्रू है, एज जिज्ञासा में भी गए, आप देख भी सकते हैं वीडियोस या फिर फाइलें भी डाले अपलोड करें. एज अप्रिशिएशन स्टूडेंट को और इंटरेस्ट है ना टेक्नोलॉजी में, बोल के अपन एक्स्ट्रा सर्टिफिकेट्स दे रहे, जो कि ये है एतिशाम टेक की तरफ से. एंड आप यूट्यूब पे देख ले सकते हैं वीडियोस. एंड अभी हम लोग थोड़ा रिव्यू लेंगे उन लोगों के पास से, एंड उसके बाद फाइनलाइज करेंगे. वीडियो बनी रही है. तो ये हमारे स्टूडेंट्स है, ये क्लास 9th का स्टूडेंट है, ये क्लास 9th की स्टूडेंट है. तो మీకు ఎట్లా అనిపిస్తుంది క్లాస్? बहुत अच्छा है. अच्छा है మీకు? बहुत अच्छा है. बहुत अच्छा है. మీకు ఎట్లా చాలా బాగా అనిపించింది. చాలా బాగా చెప్తారు. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయా లేకపోతే నార్మల్ గా? ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామే. సో ఇప్పుడు ఈ రోజు మనం ఏఐ నేర్చుకున్నాం. ఏఐలో ఏం నేర్చుకున్నాం? జనరేటింగ్. ఇంకా దాంట్లో ఏమేమి నేర్చుకున్నాం? క్రియేటివ్ ఇమేజెస్, ప్రాంప్టింగ్.